నమస్కారం ఎస్బిఎన్ ఛానల్ కు స్వాగతం. కార్మిక కర్షక ప్రజా శ్రేయస్సు కోసం సమాజ స్థాపన కోసం సిపిఐ పనిచేస్తుందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ప్రజా శ్రేయస్సు కోసం సమాజ స్థాపన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పనిచేస్తుందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ తెలిపారు. సిపిఐ 100వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒగలాపూర్ గ్రామంలో సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సిపిఐ పథకాన్ని సదాశివ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదాశివ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్ లో ఆవిర్భవించిందని, 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో సిపిఐ శ్రేణులు ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్రను ప్రజలకు వివరించాలని, కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు త్యాగాలు ఎంతో విలువైనయని, అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దోపిడీ లేని అంతరాలు లేని సమాజ స్థాపన ధ్యేయంగా పనిచేయుటకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని, పాలక ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటుందని, ఒగలాపూర్ గ్రామంలో సిపిఐకి సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఉందని, ఆనాడు భూమి కోసం భుక్తి కోసం పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ కోసం అమరజీవి ముస్కు రాజురెడ్డి ఎంతో కృషి చేశారని, అలాంటి మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి గ్రామంలో సిపిఐ పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సదాశివ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందేస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇల్లందుల రాజయ్య, అందే చిన్నస్వామి, మాజీ సర్పంచులు బోయిన మొండయ్య, కొమ్మటిరెడ్డి జయపాల్ రెడ్డి, నాయకులు ముస్కు మాధవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉస్మాన్ పాషా, కొమరెల్లారెడ్డి, బూడిద కుమార్, జల్ల శివాజీ, నాయని సురేష్, శంకరి, రామస్వామి, జూపెల్లి వీరయ్య, పల్లె ఎల్లయ్య తదితరులు ఉన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. జయప్రదం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను, జయప్రదం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి దేశంలో రాష్ట్రంలో పేదలు బడుగులు బలహీన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించింది. అదేవిధంగా ఈ గ్రామంలో సిపిఐకి ఉన్నటువంటి అనుబంధం ఫెడరేషన్ అనే అనుబంధం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని మొత్తం ఈ గ్రామాన్ని పునికి పెంచుకుని ఉన్నది. స్థానికంగా అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్నటువంటి నాయకత్వం ముస్కురాజిరెడ్డి గారు కానీ మిగతా నాయకత్వం అమరులైనటువంటి ఈ గ్రామం ఈ నెల అందుగురించి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదలు బడులు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పాటుపడదామని ప్రతిన పూనుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల శత వసంతాల కార్యక్రమాన్ని ఒగులాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శాఖా కార్యదర్శి ఇల్లందుల రాజయ్య గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ అందే స్వామన్న గారు, మాజీ సర్పంచులు బోయిన మొండయ్య, జయపాల్ రెడ్డి గారు, ముస్కు మాధవరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర కామ్రేడ్స్ అందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తూ, భారతదేశంలో 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘనంగా ఉత్సవాల్లో భాగంగా ఒగలాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, దోపిడీకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, సమాజ స్థాపన కోసం ఈ దేశంలో అనేక పోరాటాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఒగలాపూర్ గ్రామంలో భూమి కోసం, అలాగే వెట్టి చాకరీ విముక్తి కోసం,
పేదలకు భూముల పంపిణీ కోసం ఆనాడు కామ్రేడ్ ముసుగు రాజిరెడ్డి గారి నాయకత్వంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ఎంతోమంది పేదలకు భూములను పంచిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఒగులాపూర్ గ్రామానికి ముసుగు రాజిరెడ్డి గారికి ఉన్నదని తెలియజేస్తున్నాం. మున్ముందు ఒగులాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ అలాగే 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు గ్రామ ప్రజలకు అందరికీ విప్లవాభి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల్లో అడుగెడుతున్నటువంటి ఈ ఒగులాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగినది. సీనియర్ కామ్రేడ్స్ పార్టీ నిర్మాణం అయినప్పటి నుండి మా గ్రామంలో శత విధాల కార్యక్రమాలు కష్టపడి చేసినటువంటి కామ్రేడ్స్ మేము మా ఒగులాపూర్ గ్రామం నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ వెనువెంటనే ఉన్నటువంటి కార్యకర్తలము నాయకులు అందరూ మా గ్రామం చుట్టూ ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలు చేసినా పార్టీని వీడకుండా పార్టీని నిర్మాణంలో నడిపించుకుంటూ అదే విధముగా ఈ పార్టీని ఎల్లవేళలా మళ్ళీ 100 సంవత్సరాలు వచ్చేదాకా మా ఒగులాపూర్ గ్రామం నుండి నిర్విరామం లేకుండా కృషి చేస్తామని మేము మనవి చేస్తున్నాము. మా యొక్క గ్రామంలో భూపోరాటాల కోసం కానీ రజాకార్ల నుండి కానీ ఈ ఒగులాపూర్ నుండి ముందంజలో ఉండి అమరులైనటువంటి చాలామంది మా ఒగులాపూర్ నుంచి ఏలేటి మల్లారెడ్డి కానీ ముసుగు వీరారెడ్డి కానీ ముసుగు ఎల్లారెడ్డి కానీ బద్దం పెద్దరాజరెడ్డి గారు కానీ మహందాపూర్ గుట్టల్లో వారు ఆనాడు పోరాటాలు స్వాతంత్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి వారిలో ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి నాయకుడు బద్దం రాజరెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామంలో చాలా పోరాటాలు చేసినటువంటి ఘనత ఉన్నది. అదేవిధంగా మీ అందరము మా గ్రామంలో కలిసి మెలిసి ఈ పార్టీ నిర్మాణం కోసం భవిష్యత్ తరాల కోసం ఈ ఎర్ర జెండా పార్టీని వీడకుండా ఏదైనా పేద బడుగు బలహీన వర్గాల కొరకే ఈ పార్టీ జరుగుతున్నది. కాకపోతే మరొక పోరాటం మా గ్రామంలో జరుగుతుంది. భూ సమస్యల కోసం భూ పోరాటం ఇప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి వాటి కోసం ఒక ఎర్ర జెండా పార్టీ తప్ప ఏ పార్టీ పోరాటం చేయదని మేము మనవి చేసుకుంటున్నాం.